పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20, 21 చదువుకుందాం. 20, 21 వచనాన్ని చదువుకుందాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ప్రార్థన చేసుకో. కృపగల మా తండ్రి, దయగల దేవ, స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించి చేరి వచ్చిన వారందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో మనం కాలేజీ పెట్టడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం చెప్పినప్పుడు ప్రారంభంలో ఇక్కడ 3 మాటలు చెప్పాను. గుర్తుండే ఉండాలి ప్రతి వారికి. ఏమంటే, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనలేదు అని. మరేం చేశాడు? దాచుకొనకుండా 24 దేవుని కృపా సువార్తను గుర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ప్రయోజనకరమైనది దాచుకొనలేదు, ప్రాణమును ప్రియముగా ఎంచుకొనలేదు. 33వ వచనం. 33 ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎవ్వరిది కూడా ఆశింపలేదు. వెండి గాని, బంగారము గాని, వస్త్రములను గాని నేను ఆశింపలేదు. ఈ 3 మాటలు పౌలు సేవా జీవితంలో సవాలుతో కూడిన సత్యమిది. చెప్తారా? ప్రయోజనకరమైంది దాచుకొనలేదు, ప్రభు పరిచర్య తుదముట్టించాలని ప్రాణమును ప్రియంగా ఎంచుకొనలేదు, పరిచర్య విషయములో ఎవని వెండి బంగారములు వస్త్రములు ఆయన ఆశింపను లేదు. సేవ చేసేటప్పుడు ఎవరైనా ఇలాంటి సేవ చేయాలి. వాక్యాన్ని బాగా నేర్చుకున్న మీరు సేవ చేయటానికి సమర్పణ కలిగి ఉంటే ఇలాంటి సేవ చేయాలి. మనం అర్థమవుతుందండి? అబ్బో, ఆయనకి ఏదైనా ప్రయోజనం, ఆయనకి ఏదైనా లాభం వస్తేనే పని చేస్తాడండి అనేవాడు సేవకుడు కాదు. ఆయనకి సేవ కంటే తన ప్రాణం బాగా ఇష్టమండి అనే వ్యక్తి సేవకుడు కాదు. మూడవది, ఆయనండి ఎక్కడికి వెళ్ళినా జనాల దగ్గర నుంచి బాగా లాక్కుంటాడండి. జనాల దగ్గర బాగా ఎరేస్తాడండి. లేక మనీ మైండ్‌తో సేవ చేస్తాడండి అనే తత్వం ఉండకూడదు. ఏమండి? అర్థమైందంటారా ఈ 3 మాటలు? నేను పౌలు జీవితంలో మాత్రమే చూశానిది. నన్ను బాగా సేవకు బాగా ఆకర్షించిన వచనాలు. అందుకే ఎప్పుడైనా ఏదైనా పని చేయాలంటే ఇది ఈ 3 వచనాల ఆధారంగా. బహుశా ఈ 3 వచనాల ప్రకారంగా నేనున్నానంటారా? ఒకవేళ లేదా? నన్ను నేనే స్వపరీక్ష మీ ద్వారా చేసుకుంటున్నా. మీరేమో సాక్ష్యం ఇవ్వటం లేదు. ఉన్నారన్నా. అంటే మీతో నేను చెప్పించుకుందామని కాదు గానీ,
ఒక లేదన్నా. మాదిరి జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది నా తపన. అవును. ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనకరమైంది దాచుకోకూడదు. ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోకూడదు. ఎవ్వరిది మనం ఆశించకూడదండి. ప్రభువు ఇస్తే తీసుకోవాలి. ఎందుకంటే ఎవరికుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఎవరికుండే పరిస్థితులు వాళ్ళకు. మనం ఆశించకూడదు. మనము నమ్మకంగా సేవ చేస్తున్నామని వారు గుర్తించి, వారు సేవలో పాలివారైతే అది మంచిది గాని, మనం మాత్రం ఈ వెండి బంగారములు లేక ఈ సంపాదన వీటి మీద మన సేవ అనేది కట్టబడకూడదు. నా గురైతే ఇదండి. ఒకవేళ మీకు ఈ కోణం నాలో కనబడకపోతే నేనేం చేయలేను గానీ, నా గురైతే ఇది. రైట్. ఈరోజు నేను చెప్పాలనుకున్న వర్తమానం ఏంటంటే, ప్రయోజనకరమైంది ఏదియూ దాచుకోలేదు. అసలు ప్రయోజనకరమైంది ఏది అని ప్రశ్నేసుకోండి. అసలు ప్రయోజనకరమైంది ఏది? ఏవండీ? ఎప్పుడైనా వేసుకున్నారా ఈ ప్రశ్న? అసలు ప్రయోజనకరమైంది ఏది? ఏదండి ప్రయోజనకరమైంది? మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? ఇప్పటిదాకా చెప్పింది చాలు. ఇక నాతోనే చెప్పించకండి. మీరు కూడా చెప్పండి. అసలు ప్రయోజనకరమైంది ఏది? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ప్రయోజనకరమైంది ఏదని ప్రశ్న వేసుకున్నారా? పుట్టాం, పెరిగాం, జీవిస్తున్నాం, కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, కూడబెడుతున్నాం, ఖర్చు చేస్తున్నాం. రైట్. అంతా నిజమే. కానీ అసలు ఏది ప్రయోజనకరం? అని ఈ ప్రశ్న ఎవరైనా వేసుకున్నారా? వేసుకుంటే కొంచెం ఇలా చెప్పండి. ఏది ప్రయోజనకరం అని ఎప్పుడన్నా ప్రశ్నేసుకున్నారా? వచనాలు బైబిల్ అంతా కంఠస్థం చేస్తారా మీరు? బైబిల్ అంతా కంఠస్థం చేస్తారు గానీ, కనీసం ఆలోచన చేయరా బైబిల్‌ని? ఏమోనండి నేనైతే ఎప్పుడన్నా చదువుకుంటే, నేను ఆలోచనతోనే చదువుకుంటాను. ఆ రోజు అందులో నాకేదో ఒక వర్తమానం దొరకాల. నేను మిమ్మల్ని ఇలా ఆలోచింపజేయాలని నా ఉద్దేశ్యం. ఏది ప్రయోజనకరం? అసలు ఏది ప్రయోజనకరం? లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునేంత వరకు ఎంత ప్రయాస పడతారో ఇంత అంతా గాదు. మామూలుగా అసలు మీకు నేను సాల్యూట్ కొట్టాలి లేదా 2 చేతులెత్తి నమస్కారం జేయాలి. ఇంకా మిమ్మల్ని ఇంక ఏమైనా ఎలాగైనా అభినందన తెలియజేయాలి. అంత పని జేస్తారు మీరు. కానీ దేనికోసం జేస్తారు? అసలు ఏది ప్రయోజనకరమైంది? ఏది ప్రయోజనకరమైంది? పుట్టాం, పెరిగాం, జీవిస్తున్నాం. ఆ! జీవితం ముగించబడుద్ది. హ్యాచ్, ప్యాచ్, డిస్పాచ్ ఏ ఒక్కరి జీవితానికైనా. అవునా కాదా? హ్యాచ్, ప్యాచ్, డిస్పాచ్ ఇది ఖచ్చితంగా జరిగేది. కానీ ఏది ప్రయోజనకరం? ఎప్పుడన్నా మీరు ఆలోచన చేయలేదు అన్నారు కాబట్టి నేనేమి అనలేకపోతున్నాను మిమ్మల్ని. నిజాన్ని ఒప్పేసుకున్నారు నిర్భయంగా. అందుకే ఇప్పుడు నేనేమి ఆలోచన మిమ్మల్ని ఏమి అనదలుచుకోలేదు. ఏది ప్రయోజనకరం? ఎవరు ప్రయోజనకరం? ఈ లోకంలో ఏదసలు ప్రయోజనకరం? నా గమనానికి లేఖనాలలో నాకర్థమైన సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏవండీ? నాకర్థమైన సత్యాన్ని మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. వీలైతే వచనం వీలైతే వీడియో
ఓపెన్ చేసేసుకోండి. చక్కగా నేరుగా వింటూ చెప్పుకుందాం. ఏది ప్రయోజనకరం? దైవ గ్రంథంలో నేను గమనించింది ఒకటి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట యందేమియూ లేదు, పొందకపోవుట యందేమియూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అన్నాడు. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. ఏది ప్రయోజనకరం అండి? విశ్వాసమే ప్రయోజనకరం. అందుకే పౌలు ఏం చేశాడు? 20వ వచనంలో, ఇందాక 20:20లో అపోస్తల కార్యాల్లో, ఇంటింటను బహిరంగంగాను ఆయన క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ఆయన చెప్పినట్లుగా మనం చదువుకున్నాం కదా. అపోస్తల కార్యాలు 20:20లో మళ్ళొకసారి చదువుతారా ఆ వచనం? 20:20లో అపోస్తల కార్యాలు. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటెను. ఏది ప్రయోజనం అంటే విశ్వాసమే ప్రయోజనం. ఈ లోకములో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ఏది ప్రయోజనం కాదండి, విశ్వాసమే ప్రయోజనం. ఏంటి విశ్వాసం వలన ప్రయోజనం అని మీరు ఎవరైనా అనొచ్చు. ఎక్కువ మాటలో చెప్పనా, ఒకే మాటలో చెప్పనా? అన్న మీరందరూ మాట్లాడాలి, మళ్ళా నేను ఎక్కువ చెప్తే. సరే, ఒక్క వచనంలో చెప్తా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఎంత ప్రయోజనం చెప్పండి? ఏమండి, విశ్వాసం ఎంత ప్రయోజనం? నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు అన్నాడు. చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఇంకా ఎన్నటికీ చనిపోడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ప్రయోజనమా కాదా? ఇలా దీని మీద నేను దాదాపు 50 విషయాలు చెప్తానండి. 50 విషయాలు చెప్తాను. ఎక్కువ చెప్పమంటే 50 చెప్తాను. మరి మీరు వినాలి. కానీ మీరు లెక్కేసుకోవడమే. విశ్వాసం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో 50 సంగతులు చెప్తాను. ఆ 50 సంగతులు కూడా నాకు రిఫరెన్స్లు గుర్తే, టక 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 కూడా చెప్పేయగలను. అంటే గొప్ప కోసం నేను ఈ మాట చెప్పడం లేదు. ఎందుకంటే విశ్వాసం ప్రయోజనం కనుక దాని యొక్క మూలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. అందుకే ఎప్పుడు ఏ కార్యం చేసినా విశ్వాసముతో తలపెట్టి కనిపెడితే ప్రభు కార్యాన్ని దీవెనకరంగా, మేలుకరంగా, ఆయనకు మహిమకరంగా ఆయన జరిగిస్తాడు. అయినా మనకు తెలుసుగా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని తెలుసు కదండి. 11:6 హెబ్రీ పత్రికలో.
సరే, విశ్వాసం ఎంత ప్రయోజనం? చచ్చిపోతే బ్రతుకుతాం, బ్రతికి ఇంకెన్నడూ చనిపోము. ఇది ప్రయోజనం. కనుక ప్రయోజనకరమైన దానిని ఆయన ఏం చేయలేదండి? దాచుకోలేదు. కానీ వాక్యాన్ని ఇంత కాలం మీరు నేర్చుకున్న తర్వాత ప్రయోజనకరమైన దాన్ని మీరు దాచుకోవచ్చా? దాచకూడదు. మరేం చేయాలి? ఏం చేయాలి? చెప్పాలా? సైలెంట్‌గా ఉండాలా? ఇంటింటికి చెప్పాలి, బహిరంగంగా చెప్పాలి, మానక చెప్పాలి, ప్రతి జాతికి చెప్పాలి. ఆ! మిమ్మల్ని 1 ఇయర్ పాటు దేవుని వాక్యాన్ని చెప్పి క్లాస్‌కి రప్పించింది ఎందుకంటే ఫీజు కోసం అనుకుంటున్నారా? నా గురి ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు ఇంటింటా చెప్పాలి, బహిరంగంగాను చెప్పాలి, మానక చెప్పాలి. విశ్వాసం వలన ఎంత ప్రయోజనం ఉన్నదో మీరు చెప్పాలి. ఇది మొదటి మాట. ఇక రెండవ సంగతి చెప్తాను. ఏది ప్రయోజనం అంటే రెండవది కూడా చెప్తాను. చూడండి. తిమోతికి పౌలు రాస్తూ 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తెలిసిందే అన్నట్టుంటది. ఆ! చదువుతారా? చదవండి. శరీర సంబంధకమైన సాధకం కొంచెం మట్టుకు కొంచెము మట్టుకే కొంచెము మట్టుకు ప్రయోజనకరమవును గాని ఆ! దైవభక్తి దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు రాబోవు జీవం విషయంలో విషయములోను అది వాగ్దానముతో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ఏది ప్రయోజనం? ఏమండి? దైవ భక్తి. ఆ! దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనం అండి. శరీర సంబంధకమైన సాధకం అంటే డ్యూటీ, ఓటీ, పని, పాటు అన్నమాట. సంరక్షణకు సంబంధించినది ఏదైనా కూడా కొంచెము మట్టుకు ప్రయోజనం. కొంచెము మట్టుకే ప్రయోజనం. కానీ దైవభక్తి అనేది ఇప్పటి జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో అది వాగ్దానముతో కూడింది గనుక అది అన్ని విషయాల్లో ప్రయోజనం. కనుక మన జీవితంలో ఖచ్చితంగా ఏముండాలి? దైవభక్తి అనేది ఉండాలి. అంటే ఇప్పుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? శరీర సంబంధకమైన సాధకానికా? దైవభక్తికా? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే అంటారు ఫస్ట్ డ్యూటీ నెక్స్ట్ గాడ్ అని. కానీ ఇక్కడ చెప్పేదేంటి? ఫస్ట్ గాడ్ నెక్స్ట్ డ్యూటీ. అంతే. అంతేనండి? కానీ ఎంతమంది ఇలా చెప్పగలరు? దైవభక్తి ఎంత ప్రయోజనకరమైందో. అందుకే ప్రియులారా భక్తి బాగా చేయాలి మనం. మన భక్తిలో శక్తి ఉండాలి. మన భక్తి ముక్తికి చేరేదిగా కూడా ఉండాలి. మన భక్తి ఎలా ఉండాలో చెప్పనా వరుసలో? కొర్నేలి ఎవరండి? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలి భక్తిపరుడు. ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరండి? అందరూ భక్తి పరులు. భక్తిపరులే. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరండి? 7వ వచనం. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరండి? భక్తి పరులు. భక్తిపరుడగు సైనికుడు అన్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? కొర్నేలిలో ఉన్న భక్తి కుటుంబంలోకి వచ్చింది.
కుటుంబంలో ఉన్న భక్తి ఆ, సైనికుడు. వీధిలోకి వచ్చింది. వ్యక్తిలో ఉన్న భక్తి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఉన్న భక్తి వీధిలోకి వచ్చింది. మన భక్తి కూడా అలా కనబడాలి. అంత తర్వాత మళ్ళీ అన్నాడు, భక్త నీ భక్తి దైవరాజ్యం చేరింది కానీ నువ్వు మాత్రం జారలేవని చెప్పాడు. మళ్ళా అదొక వరుస వర్తమానం. నేను ఇక్కడ చాలా భక్తి మీద 3 రోజులు వాక్యం చెప్తానండి. చాలా బాగుంటది. భక్తిలో రకాలు కూడా చెప్తాను ఈ కొర్నేలి జీవితంలో నుండి. సరేలేండి, అవన్నీ వర్తమానాలు వినే టైం కాదనుకోండి. కనుక మన భక్తి దైవ భక్తి అన్నప్పుడు అది మన నుండి వేరే వారికి, వేరే వారి నుండి వేరే వారికి, వేరే వారి నుండి వేరే వారి వరకు వెళ్ళాలి. దైవ భక్తి అలాగూ వెళ్ళుద్ది. పైకి భక్తి అలా వెళ్ళదు. లోపల భక్తి అలా వెళ్ళదు. అవునండి. దైవ భక్తి కనుక ఇప్పుడు మీరు ఇంతకాలం దేవుని వాక్యాన్ని నేర్చుకున్న మీరు ఈ భక్తిని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళాలి దైవ భక్తి. ఎందుకని? ఇప్పటి జీవం భక్తి చేసిన వాళ్ళకి భుక్తి ఉండదంటారు ఇక్కడ. భక్తి చేసిన వాళ్ళకి భుక్తి ఉంటుందండి. ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో భక్తి చాలా ప్రయోజనకరమైనది. ఎందుకంటే వాగ్దానముతో కూడింది కదా. ఇక 3వ మాట కూడా చెప్తాను. ఏది ప్రయోజనం? ఏదండి ప్రయోజనం? తిమోతికి రాస్తూ అమ్మా, దైవావేశం వల్ల కలిగిన లేఖనం ప్రయోజనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చెప్పండి, ఏది ప్రయోజనం అండి? ఇక్కడున్న మాట మీరు చెప్తే సహాయం. దైవావేశం వలన కలుగు ప్రతి లేఖనం ప్రయోజనం. కనుక లేఖనాలే చెప్పాలి. ఎక్కడ చెప్పినా కథలు, ఉపమానాలు, జోకులు, నవ్వించడాలు, దురద చెవులు కలిగిన మాటలు ఇవి ప్రయోజనమని ఎక్కడన్నా చెప్పాడా? ఎక్కడన్నా చెప్పాడండి? అసలు ఎక్కడన్నా చెప్పాడా? ఎక్కడా చెప్పలే. ఎక్కడా చెప్పలేదు. ఎక్కడా చెప్పలేదు. మరి ఎక్కడా చెప్పని దాన్నేమో తీసుకొచ్చి ఇది లేఖనం అని చెప్తున్నారండి. అప్పుడు ఎంత బాధ వస్తుంది. కాబట్టి దయచేసి మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. లేఖనం ఎందుకు ప్రయోజనం? ఉపదేశించటానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం అన్నాడు. నీతి యందు శిక్ష చేయడానికి,
ప్రయోజనకరము అన్నాడు. కనుక ప్రభు పిల్లలమైన మనం ఏది ప్రయోజనకరమో మనము ఎరిగిన వారంగా ఉండాలి. ఈ 3 చాలా ప్రయోజనకరమైనవి అనే మాట మనము చూస్తున్నాం. ఏమండి, ఇంతకు మించిన ప్రయోజనకరమైనవి ఏవీ లేవు. అందుకే బాగా లేఖనాలు బాగా నేర్చుకోవాలి మనం. నేర్చుకున్నారు ఇప్పుడు 1 ఇయర్ పాటు నేర్చుకున్నారు. ఇంకొక 1 ఇయర్ పాటు నేర్చుకోబోతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా ఓ మంచి మాట, ఒక ఉపదేశం చెప్పాలంటే లేఖనం. తప్పు చేస్తున్న వాళ్ళని ఖండించడానికి లేఖనం. తప్పును దిద్దడం కొరకు లేఖనం. నీతి యందు శిక్ష చేయడానికి లేఖనం. అది ప్రయోజనం. అందుకే బైబిల్ వాక్యాన్ని మనం బాగా నేర్చుకోవాలి. అందుకే చెప్పాడు, నీ సంపాదనంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకొనుము. జ్ఞానమును సంపాదించుకొనుటయే ముఖ్య అంశం. బుద్ధిని సంపాదించుకొనుము అని చెప్తాడు సామెతలు 4వ అధ్యాయం 7, 8 వచనాలు. కాబట్టి ప్రభు పిల్లలమైన మనం ఈ 3 ప్రయోజనమైనవండి. ఈ 3 ప్రయోజనమైనవి. ఈ ప్రయోజనకరమైన వాటిని ఏదియూ దాచుకొనక ఆనాటి పౌలు ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకొనక ఎవని వెండి బంగారములను ఆశించక గొప్ప సేవ చేశాడు. మరి అలాంటి సేవ ఎంతమంది చేయడానికి ఇష్టపడుతున్నారు మీరు? అలాంటి గొప్ప సేవ చేయడానికి మీలో ఎంతమంది సంసిద్ధంగా ఉన్నారు? భక్తి చేసేవానికి భుక్తి దొరకదనుకోకండి. కాకులతో పంపించాడు దేవుడు ఏలియాకు, భక్తి చేస్తున్నాడు కాబట్టి. ఈనాడు దేవుడు మన విషయంలో కూడా మనల్ని విడిచిపెట్టాడు. నా గురి అయితే అది, నా విశ్వాసం అయితే అది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాలు అర్థం చేసుకొని ప్రభువుకి ఎంతో మహిమకరంగా మనము జీవించాలి. ఇప్పుడు చెప్పండి, మళ్ళా చెప్తారా? ప్రయోజనకరమైనవి అయినవి ఏవండి? విశ్వాసం, విశ్వాసం. 2 దైవభక్తి, దైవభక్తి. 3 లేఖనం. లేఖనం. మరి ఈ మూడింటిలో మనం ఎలా ఉన్నాం? ఈ మూడింటిలో మనం ఎలా ఉన్నాం? సరిపోయినట్టున్నామా? సరిపోలేనట్టున్నామా? సరిపోలేకపోతే దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని, ప్రభువా ఏది ప్రయోజనమో నాకు చెప్పావు గనుక ఈ రోజు నుండి నేను ఇక ప్రయోజనకరమైన దాని మీదని నా మనసు పెడతానయ్యా అని నిజంగా మనము దేవునితో ఓ కమిట్మెంట్ చేసుకోగలిగితే అది చాలా చాలా ఉపయోగకరమైనటువంటిది. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో అది చాలా ఉపయోగకరమైనది. ఈ 3 ప్రయోజనమైనవి. నేను బైబిల్ అంతా వెతికినా నాకు దొరికింది ఈ 3. మీకేమైనా దొరికితే నాకు చెప్పండి. ఇంకేమైనా ఉన్నాయండి ప్రయోజనకరమైనవి? అంతా చిన్న అంటే తీతుకు రాసిన పత్రిక 3:8లో మనుషులకు ప్రయోజనకరమైనవి అని అదే ఈ మాట నమ్మదగినది. సత్క్రియలు. సత్క్రియలు. అవునండి. సత్క్రియలు అనేవి దేనిని బట్టి వస్తాయి? లేఖనాన్ని బట్టి వస్తాయి. ఓకే. అసలు తీతు పత్రికలోనే దాదాపు చాలా సార్లు సత్క్రియలు 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 అనే మాట ఎక్కువ సార్లు రాయబడిన పత్రిక అదే. అవునండి. నేను వీలైతే
ఈ సత్క్రియల విషయంలో ఎలా ఉండాలో రేపు చెప్తాను. సరేనండి? ఆల్రెడీ మీరు ఏమైనా స్టడీ చేశారా? మూడు 8లో మనుషులకు ప్రయోజనకరమైన ఉన్నవి ఏవి? సత్క్రియలు. సత్క్రియలు అనేవి మంచి పనులు, అవి ప్రయోజనకరం. ఇదే మాట మీద రేపు నేను మీకు చెప్తాను. ఓకేనండి? నేను ఇందాక 4 మాటలు అన్నాను కదా. ఫస్ట్‌లో 4 అన్నాను, 3 అన్నాను. రికార్డింగ్‌లో ఉంది 4 అన్నాను. ఇది రేపు చెప్పుకుందాం. ఇదొక సెపరేట్ పాయింట్ అన్నమాట. సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియల విషయంలో మనం ఎలా ఉండాలి? సత్క్రియలు చేస్తే ఏమవుతాం? సత్క్రియలు చేయకపోతే ఏమవుతాం? తప్పనిసరిగా రేపు తరగతిలో చెప్పుకుందాం. చిన్న డివోషన్ లాంటిది నేను స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత మీరు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ 3 అంటే బిబ్లికల్‌గా చెప్పాల్సి వస్తే ఈ 3 మామూలుగా కూడా చెప్పాల్సి వస్తే ఈ 4వది కూడా యాడ్ చేయొచ్చు. అంటే విశ్వాసం, దైవభక్తి, లేఖనం. సత్క్రియలు అంటే అందరూ చెప్తారు మంచి పనులు చేయాలండి, మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదని అందరూ చెప్తారు. కానీ బైబిల్ చెప్పే సత్క్రియలు ఏంటో మనం తర్వాత విందాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కరుణగల మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రయోజనకరమైంది ఏదీ దాచుకోలేదు. పౌలు అనుభవాలు ప్రాణాన్ని కూడా ప్రియంగా ఎంచుకోలేదు. అంతేకాదు మా ప్రభువా ఎవ్వరిది ఆశించలేదు. అలాంటి సేవ మేము చేయగలుగునట్లు మా అందరినీ మీరు సిద్ధపరచి మీరు మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.